హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిఖిత. వెల్కమ్ టు నిఖిత తెలుగు ట్రేడింగ్. మనం ఇవాళ ఒక పవర్ఫుల్ టెక్నికల్ ఇండికేటర్ గురించి మాట్లాడుకుందామండి. ఆ టెక్నికల్ ఇండికేటర్ వచ్చేసి ఫిబొనాచి రీట్రేస్మెంట్. చాలా మంది దీనిలో చేసే మిస్టేక్స్ ఏంటి, అవి ఎలా అవాయిడ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఒకవేళ మీకు ఫ్రీ ఆల్గో టూల్స్ కావాలి అనుకుంటే bluechipalgos.com దగ్గరికి వెళ్ళండి. వీళ్ళ దగ్గర ఫ్రీ ఆల్గో టూల్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా మన సబ్స్క్రైబర్స్ కోసమే ఏంజిల్1 ఆర్ ఆలిస్ బ్లూ అకౌంట్ ఉంటే నా రెఫరల్ కోడ్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అది వాళ్ళతో షేర్ చేస్తే మీకు టూల్స్ ఫ్రీగా ఎలా అవైల్ చేసుకోవాలో చెప్తారు. అండ్ ఒకవేళ మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫిబొనాచి రీట్రేస్మెంట్ అనే ఇండికేటర్ ఏదైతే ఉందో ఇది వేరే స్టాక్ మార్కెట్లో ఉన్న ఇండికేటర్స్ కంటే చాలా డిఫరెంట్ అండి. ఎందుకు అంటే ఇది స్టాక్ మార్కెట్లో ఒక్కటే కాకుండా బయట నేచర్లో కూడా చాలా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళి గూగుల్ అయినా చేయొచ్చు. బయట మనకు కనిపించే ఫర్ ఎగ్జాంపుల్ పువ్వులకు ఫామ్ అయ్యే రెక్కలు కానీ, రివర్లో ఉండే వేవ్స్, నదిలో ఉన్న అల్లలు చూసుకుంటే కూడా అవి ఫిబొనాచి సీక్వెన్స్లో వెళ్తూ ఉంటాయి. అండ్ యానిమల్ రీప్రొడక్షన్ కానీ ఇలాంటివి చాలా మనకి నేచర్లో అబ్జర్వ్ చేస్తాం అనమాట. అండ్ ఫిబొనాచి వచ్చేసి కంటిన్యూయేషన్ ప్యాటర్న్ అండి. ఇది చాలా పవర్ఫుల్ టూల్ టు ఐడెంటిఫై సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. దీన్ని అందరూ కరెక్ట్గా యూస్ చేయరండి. సో దీన్ని కరెక్ట్గా ఎలా యూస్ చేస్తారు, దీనిలో ఉన్న తప్పులు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ టూల్ బార్ ఉంది కదా, దీనిలో ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఫిబ్ రీట్రేస్మెంట్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు ఫిబొనాచి రీట్రేస్మెంట్ యాడ్ చేయడానికి ఎనేబుల్ అవుతుంది. అది అయ్యాక డ్రాగ్ చేయాలండి. స్వింగ్ హై టు స్వింగ్ లో ఆర్ స్వింగ్ లో టు స్వింగ్ హై డ్రా చేయాలి. అప్పుడు ఫిబొనాచి రీట్రేస్మెంట్ యాడ్ అవుతుంది. అండ్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ మీకు యాడ్ చేసుకోగానే ఇక్కడ చాలా లెవెల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇది 0, ఇది 23.6, వీటిని రీట్రేస్మెంట్ లెవెల్స్ అని అంటారు. ఈ 0 అనేది వచ్చేసి స్టార్టింగ్ లెవెల్, వీటిని రీట్రేస్మెంట్ లెవెల్స్ ఆర్ పుల్ బ్యాక్ ఆర్ రివర్సల్స్ అని కూడా అంటారు. ఎప్పుడు ఫిబొనాచి తీసుకున్నా మీరు ఇందాక అబ్జర్వ్ చేసినట్టు హై నుంచి లోకైనా గీయచ్చు ఆర్ లో నుంచి హైకైనా గీయచ్చు. కానీ ఏది ఎప్పుడు గీస్తాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను కింద నుంచి పైకి గీసినప్పుడు ఆర్ పై నుంచి కిందకి గీసినప్పుడు 0 ఆర్ 100s ఉన్నాయి కదా, ఇవి ప్లేస్ చేంజ్ అయ్యాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఫిబొనాచి ఎప్పుడు స్వింగ్ లో నుంచి హైకి డ్రా చేయాలి. అండ్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు స్వింగ్ హై నుంచి స్వింగ్ లోకి డ్రా చేయాలి. ఇలా గీస్తేనే మీకు యాక్యురేట్గా లెవెల్స్ వస్తాయి. అండ్ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫిబొనాచి డ్రా చేసేటప్పుడు మీరు ఎప్పుడు క్యాండిల్ బాడీ దగ్గర ఎండ్ చేయకూడదు. క్యాండిల్ ఎంతైతే ఉందో, విక్ ఎంతైతే ఉందో అక్కడ వరకు కరెక్ట్గా స్వింగ్ హై అండ్ లో కన్సిడర్ చేయాలి. అండ్ ఫిబొనాచిలో ఉన్న ఈ రీట్రేస్మెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్వింగ్ హై అండ్ లోని బేసిస్ చేసుకొని ఇవి ఫామ్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇవాళ ఈ స్టాక్కి ఇక్కడ గీసిన ఫిబొనాచిలో 0 to 23 ఉన్నప్పుడు ఒక 90 or 100 పాయింట్స్ ఉందనుకోండి. ఎగ్జాక్ట్ సేమ్ స్టాక్కి నేను రేపు పొద్దున ఆర్ ఎల్లుండి గీస్తే ఇంకొక డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ రావచ్చు. అప్పుడు 120 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. సో ఆ పాయింట్ డిఫరెన్స్ ఆర్ ఈ రీట్రేస్మెంట్ డిఫరెన్స్ అనేది నేను ట్రెండ్ ఎంత పెద్దది చిన్నది తీసుకుంటున్నాను అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. పెద్ద ట్రెండ్ ఫామ్ అయితే పెద్ద రీట్రేస్మెంట్ వస్తుంది అండ్ పెద్ద టార్గెట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక అజంప్షన్ కూడా ఏంటి అంటే మార్కెట్లో జనరల్గా 23.6ని రీట్రేస్మెంట్ లెవెల్ కింద కన్సిడర్ చెయ్యరు. కానీ ఏమవుతుందంటే ట్రెండ్ ఒకవేళ పెద్దది ఉంటే మీకు 23.6 దగ్గర కూడా మీకు చాలా మంచి రివర్సల్స్ కనిపిస్తాయి. అండ్ జనరల్గా అందరు మార్కెట్లో చేసే 2 మిస్టేక్స్ ఉన్నాయండి. ఆ 2 మిస్టేక్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను స్వింగ్ హై నుంచి లోకి డ్రా చేస్తున్నాను. మనం ఇందాక అనుకున్నట్టుగా డౌన్ ట్రెండ్లో ఉంటే హై నుంచి లోకి డ్రా చేయాలి కదా. సో నేను ఇక్కడ డ్రా చేశాను. అండ్ ఇక్కడ డ్రా చేశాక మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ ఒక రీట్రేస్మెంట్ వచ్చింది. సో మనం ఏం చేయాలి అంటే రీట్రేస్మెంట్ ఫామ్ అయ్యాక ఎంట్రీ తీసుకోవాలి అండ్ 0 దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక సపోర్ట్ జోన్ ఇక్కడ ఫామ్ అయ్యింది. మళ్ళీ ఇలాంటి ట్రెండే ఫామ్ అయ్యి ఉన్న సపోర్ట్ జోన్ని బ్రేక్ చేయాలి అంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని 0 దగ్గర మనం ఎగ్జిట్ అయిపోవాలి. అండ్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఏది పెట్టుకోవాలి అనేది మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం.
సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎంట్రీ కరెక్ట్గా తీసుకోవాలి అంటే మనం ఒక్క ఇండికేటర్ మీదే డిపెండ్ అయి ఉంటే మనకి కన్ఫర్మేషన్ దొరకదు. సో దీనికి ఆన్సర్ ఇంకొకటి ఇండికేటర్ పెట్టుకోవాలి. అండ్ ఆ ఇండికేటర్ ఏంటి అంటే ఆర్ఎస్ఐ. సో ఆర్ఎస్ఐఏ ఎందుకు అంటే ఆర్ఎస్ఐ మనకి బై సెల్ జోన్స్ని అండ్ రివర్సల్ జోన్స్ని చెప్తుంది. సో ఆర్ఎస్ఐని మనం బేసెస్ చేసుకొని ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అనేది డిసైడ్ అవ్వచ్చు. మనం గీసుకున్న ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్లో చూసుకుంటే కనుక ఈ రీట్రేస్మెంట్ దగ్గర ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం, మార్కెట్ ఇక్కడి నుంచి రీట్రేస్మెంట్ వస్తుందా అనేది మనకు తెలీదు ఈ క్యాండిల్ వరకు చూసినప్పుడు. సో ఇక్కడ వెయిట్ చేసి రీట్రేస్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆర్ఎస్ఐ వాల్యూ మనకి ఇలా పైనుంచి క్రాస్ అయ్యి కిందకి వెళ్ళాలి 50ని. ఈ 50 లైన్ ఉంది కదా, దీన్ని ఒక్కసారి డార్క్ చేసుకుందాము. ఈ ఆర్ఎస్ఐ లైన్ గనక పైనుంచి కిందకి క్రాస్ ఓవర్ అవుతే అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ ఆర్ఎస్ఐ ఎక్కడైతే 50ని దాటి కిందకు వచ్చేసిందో ఈ జోన్లోకి, అంటే ఇక్కడ చూడండి 49.89, ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ని ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర పెట్టుకుంటాం. అంటే ఇక్కడ పెట్టుకొని టార్గెట్ని 0 ఉన్న ఈ సపోర్ట్ జోన్ దగ్గర పెట్టుకుంటాం. సో స్మాల్ స్టాప్ లాస్ ఉంటుంది అండ్ బిగ్ టార్గెట్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మార్కెట్లో చాలామందికి ఈ క్వశ్చన్ ఉందండి, ఏంటి అంటే 23.6 దగ్గర రీట్రేస్మెంట్ వస్తే మంచిదా, ఆర్ 38.2 దగ్గర, ఆర్ 61.8 దగ్గర వస్తే మంచిదా అని. ఏదైనా సరే మీరు గీసుకున్న ట్రెండ్ని బట్టి ఉంటుంది. ఒకవేళ చిన్న ట్రెండ్ మీరు గీసుకున్నట్టయితే అక్కడ 61% దగ్గర రీట్రేస్మెంట్ వచ్చినా కూడా మీకు డిఫరెన్స్ చిన్నదిగా ఉంటుంది. పెద్ద ట్రెండ్ గీసుకున్నట్టయితే దాంట్లో 23.6 దగ్గర రీట్రేస్మెంట్ వచ్చినా మీకు ఎక్కువ పాయింట్స్ ఆర్ ఎక్కువ ప్రాఫిట్ అవ్వచ్చు. సో మీరు డ్రా చేసుకున్న ఆ ట్రెండ్ని బట్టి ఏ లెవెల్ బెటర్ ఫర్ రీట్రేస్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ యూజువల్గా ఒక ఆల్గో ఆఫర్ చెప్పాను కదా, మీకు ఏమైనా ఫ్రీ టూల్స్ కావాలి అనుకుంటే బ్లూ చిప్ ఆల్గోస్కి వెళ్ళండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.